చూతపత్రం అంటే మనకేం తెలియదు. మామిడి తెలుసు కదా, మామిడి చెట్టు అంటే మనకు తెలుసు. చూతపత్రం అంటే మామిడి చెట్టే. ఇది మామిడాకు, ఇది చూతపత్రం. దంతానికి మామిడికి సంబంధం ఏంటి? మామిడి చిగురు, మామిడి ఆకు పొడితో పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి. టూత్ పౌడర్, మామిడాకులు నేను పెట్టి పొడి చేసేసుకొని కొద్దిగా సాల్ట్ కలిపి ఒట్టి పొడి అయినా సరే కడిగేసుకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి. ఇది పళ్ళు కదులుతున్నాయి అనుకోండి, మామిడాకు లేతాకలా నలిపి రోజు రుద్దారనుకోండి పన్ను గట్టిపడిపోతుంది. దంత సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మామిడి చిగురు తిన్నాం అనుకోండి, స్వరం బాగుంటుంది. కోయిల గానం అనగానే ఎవరో గొంతు బాగుందనుకోండి, కోయిల బాగుంది అంటాం కదా. ఎందుకంటాం? కోయిల ఈ మామిడి చిగురు తింటది కాబట్టి దాని గొంతు అంత శ్రావ్యంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. అలాగే మనకు కూడా రోజు లేత మామిడి చిగురు అంటే ఎర్రగా ఉండి చిన్న ఆకులు వస్తాయి. ఆ ఆకులు రోజు 2 తిన్నారనుకోండి, ఈ గొంతు బొంగురు పోతాయి, గొంతు సమస్యలు పోతాయి, గొంతు పట్టేసి ఇలాంటి రోజు తిన్నా సరే గొంతు మన మాట ఇంకా స్పష్టంగా మారిపోద్ది అనమాట. ఉన్నా లేకుండా తినచ్చు. ఒక ఆయనకి 60 years ఉంటాయి. ఆయనకి ఒక పెద్ద ఆయనకి వాయిస్ తగ్గిపోయింది, మాట రావట్లే. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్సే చూపించారు చాలా చోట్ల. ఆయన వస్తుంటారు. చూపించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో డాక్టరు నాకు బాగా మన ఫ్రెండ్. ఆ గొంతుకి ఏంటంటే అన్నీ తిప్పారు హాస్పిటల్ అన్నీ. వాళ్ళు ఏమన్నారంటే ఈ వోకల్ కార్డు మిషన్ పెట్టేస్తాం, ఇక నీకు లాభం లేదు, ఈ మిషన్ ద్వారా మాట్లాడాలని అంటే సరే పెడదాం కానీ ఈలో ఒక ట్రై చేద్దాం, వరం గారు ఏదో చెప్పారు మామిడి చిగురు తింటే బాగుంటుందట అని చెప్తే అప్పటికైనా 5-6 ఏళ్ళని తిరుగుతున్నాడు ఆ గొంతు పోయి మాట రాక. మామిడి చిగురు పెట్టారు. నేను పెట్టిన 10 రోజులకి 70% వాయిస్ వచ్చేసింది. 70% వాయిస్ మామూలుగా వచ్చేసింది ఆయనకి. ఆయన ఏదో చెప్తే మామూలుగా చెప్తే తిన్నాను అంత బాగుంది, అసలు ఆపరేషన్ దాకా అన్నారు వాళ్ళు. అలాంటిది అసలు మామిడి చిగురు తింటే పోయింది, ఇంకా 70% పోయింది, ఇంకో 30% పోగొట్టుకొని అదరికి వచ్చారు. అలా ఏంటంటే అసలు మన కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలండి. ఇంత విజ్ఞానం ఉంది కాబట్టి మన పూర్వీకులు ఎవరు కూడా వైద్యం కోసం కంగారు పడిపోయి పరిగెట్టలేదు. అడిగినాయి ఇల్లు గొల చేసుకోలేదు. ఏదైనా వస్తే సొల్యూషను వాళ్ళకి తెలుసు. అది చూసి పిల్లలు నేర్చుకునేవారు. మనం చేస్తుంటే, పెద్దవాళ్ళు చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకునేవారు. అది మన ఎక్స్చేంజ్ అయ్యేది. తరతరాలు అది మనకు తెలిసేది ఇళ్లలో ఏం చేసుకోవాలో. 70% జబ్బులకి ఇంట్లోనో ఇంటి చుట్టూ రెమెడీస్ ఉండేవండి. వీటితో వాళ్ళు పక్క గుమ్మం దాటకుండా జబ్బులు తగ్గించుకునేవారు. అంత సైన్స్ మంది, అంత విజ్ఞానం ఉంది. మనం స్పీడ్గా పడి మర్చిపోయింది. కరవీర పత్రం, కరవీర అంటే గన్నేరు. ఈ మళ్ళీ పప్పు విషం ఉండవు, కాయలో పప్పు విషం. కరవీర పత్రం ఇప్పుడు పడిన ఫుడ్ తినేసాం, అది వాంత అవ్వదు, మోషన్ అవ్వదు. ఆ ప్రెజర్కి తలనొప్పి వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఇది వికటించింది. ఆ వికటించిన దాన్ని మనం సమం చేయడానికి దీన్ని వాడతాం. ఎలా తెలుసా? ఈ ఆకు ముద్ద నూరి తలకి పట్టేస్తే ఈ డైజెస్టివ్ ట్రాక్ట్ సెట్ అయిపోతుంది, మోషను వామిటింగ్ అయిపోయి తల తగ్గిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ? మనం మందు ఎక్కడ వేసాము? అంటే ప్రాబ్లం ఎక్కడైతే మన తలనొప్పి ఇక్కడే రావాలి కదా, అక్కడికి ఎందుకు వచ్చింది అంటే దీని ట్రాక్ అక్కడ దాకా ఉంది. కాబట్టి మనం ఇది విషయం కదా, మరి నోట్లు వేయడం లేదు, అందుకని చివరి వేసాం. తులసకరకు నోట్లు వేసేస్తాం, డైరెక్ట్గా లోపల వేసేస్తాం. విషయం కాబట్టి దూరంగా వేసాం. ఇలా ఏంటంటే ఈ మొక్కలో భలే అద్భుతాలు ఉంటాయి. అంటే మనం ఇది సైన్సా అంటే ఏం చెప్పలేం, కానీ అంటే అది కనిపెట్టేంత టెక్నాలజీ మన దగ్గర లేదు. ట్రైబ్స్ కామెలు వచ్చాయనుకోండి, మనిషిని పొద్దునే సూర్యోదయం అయ్యేటప్పుడు ఎండలో నిలిచిపెడతారు. నీడ ఎక్కడ ఉందో ఆ నీడ మీద ఒక ఆకు రసం విడుతారు, అది కామెలు తగ్గిపోతుంది. అలాగే పారిశ్రామిక వస్తుంది అనుకోండి,
మైగ్రేన్ అటాక్. ఆ నీళ్ళలో నించోబెట్టి కుడివైపు వస్తుంది అనుకోండి, ఎడమవైపు పిండుతాడు మన హెడ్ మీద, ఎడం పక్క తగ్గిపోతాయి. కుడి పక్క వస్తే ఎడం పక్క, ఎడం పక్క వస్తే కుడి పక్క తగ్గిపోతుంది. మళ్ళీ నాకు తలనొప్పి. నేను ప్రాక్టికల్గా చూశాను, నేను చేశాను కూడా. తగ్గిపోతాయి. కొన్ని మొక్కలు ఉంటాయి మామూలుగా పాయిజన్, టచ్ చేస్తే చచ్చిపోతాం, ఎవడు కాపాడలేడు. అలాంటి మొక్కలు చాలా రకాలుగా వాడతారు. నార్మల్ డెలివరీకి, నార్మల్ డెలివరీ అవ్వడానికి ఆ దుంప మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది. లేదా అది పేస్ట్ చేసి అరిచేతులు అరకలు రాస్తే డెలివరీ అయిపోద్ది. లేదా ఈ బొట్టనెల మీద వేసామనుకోండి, అంటే మీకు దంతం కుడి పక్క ఈ పై దంతం నొప్పి వస్తుంది అనుకోండి, ఆ దుంప రసం పాయిజన్ కదా, కుడికాలు బొట్టనెల మీద వేస్తారు. ఈ పెయిన్ దగ్గర ఈ పక్క వస్తే పై పన్ను వస్తే పై పన్ను వస్తే ఈ బొట్టనెల మీద వేస్తారు. ఇక్కడ వచ్చిందనుకోండి, కుడి పన్ను పై పన్ను నొప్పి వస్తే ఎడమ బొట్టన మీద వేస్తారు, తగ్గిపోతుంది. అలాగే కింద పన్ను వచ్చిందనుకోండి, కుడి దంతం కింద దంతం నొప్పి వచ్చిన ఈ ఏరియా అంతా కుడికాలు బొట్టనెల మీద వేస్తారు. 5 నిమిషాలు నొప్పి తగ్గిపోతుంది. ఇటు వస్తే ఇటు ఆపోజిట్. అలా ఏంటంటే అలా సెకండ్స్లో తగ్గే ఉంటాయి ప్లాంట్స్లో.